ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కార్తీక్ 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 బామ్మగారు ఏంటి బామ్మగారు ఇలా వచ్చారు? మందు వాసన మీ దాకా వచ్చిందా? మీకు కూడా పెక్ కలపమంటారా? బామ్మగారు ఇప్పుడు మీరు నన్ను కొట్టారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఏమైంది బామ్మగారు? అహల్య మీద ఫ్యాన్ పడి చచ్చిపోయిందా? ఆ ఫ్యాన్ కింద ఉంది అహల్య కాదు, అవంతిక. అదేంటి? అదెందుకుంది అక్కడ? ఆ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదని గౌతమ్ గాడు అహల్య కింద రూమ్ కు వెళ్లి అవంతికని బుజ్జిగాడిని పై రూమ్ కి పంపించారు. బుజ్జిగాడు ముందు అవంతికతో ఫ్యాన్ గురించి చెప్పలేక నీకు ఫోన్ చేస్తుంటే నువ్వేమో ఎత్తి చావట్లేదు. త్వరగా వెళ్లి వాళ్ళని కాపాడుకో. అమ్మో, నా పెళ్ళం, నా కొడుకు. అవంతిక, అవంతిక వస్తున్నానే. అమ్మో, అమ్మో, మళ్ళీ ఇన్ని మెట్లు దిగాల. మమ్మీ, ఈ రూమ్ లో నాకు ఉక్కుపోతుగా ఉంది. నేను మావయ్యాల రూమ్ కి వెళ్తాను. సరే వెళ్ళు. బుజ్జి. నాన్న, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం జేజీ వెతుకుతుంది. అది పక్కన పెట్టు. అమ్మ ఎక్కడుంది? కింద రూమ్ లో ఉంది నాన్న. నేను అత్త వాళ్ళ రూమ్ కి వెళ్తున్నాను. సరే వెళ్ళు వెళ్ళు. అవంతిక, అవంతిక త్వరగా రావే బయటికి. దేనికి? ముందు రావే. ఆగండి, ఆన్లైన్ లో నగలు చూస్తున్నాను. నువ్వు నీ నగలు త్వరగా రావే. బా, నువ్వు రావే. అవంతిక, ఓకేనా? నొప్పిగా ఉందా? పెడుతుంది. ఏమైంది? ఫ్యాన్ ఊడి అవంతిక మీద పడింది మావయ్య. అవంతిక, నీకేం దెబ్బలు తగలలేదు కదమ్మా? ఫ్యాన్ మీద పడిందమ్మా, నొప్పిగా ఉంది. అనుకుంది జరిగింది. అహల్య మీద పడాల్సిన ఫ్యాను అవంతిక మీద పడింది. నెప్పెక్కడండి? ఇదిగో ఇక్కడ. గౌతమ్ గారు, వెళ్ళి పెయిన్ బాంబ్ తీసుకురండి. బామర్ది, పెయిన్ బాంబ్ కాదు బామర్ది, ఇంజెక్షన్ తీసుకురా. నొప్పి తొందరగా తగ్గుతుంది పాపం. అసలు ఫ్యాన్ ఎలా ఊడిపడింది? బోల్టు లూజ్ అయ్యాయేమో. అదే ఉంటుంది మావయ్య, అలాగే పడిపోయి ఉంటుంది. ఎలా పడితే ఏంట్రా? అది నొప్పితో బాధపడుతుంటే త్వరగా వెళ్లి టాబ్లెట్లు ఇంజెక్షన్లు తీసుకురాపో. అలాగే. అవునమ్మా, ఈ గదిలో మీరు కదా ఉండాలి. అవంతిక వాళ్ళు ఎప్పుడొచ్చారు? నా కర్మ కొద్ది మేమే వచ్చామమ్మా. ఈ గదిలో ఏసీ పనిచేయడం లేదని వీళ్ళని మా రూమ్ లో పంపించి మేము ఈ రూమ్ కు వచ్చాం. ఒక రకంగా పెద్ద గండమే తప్పింది. అహల్య ఈ గదిలో ఉండుంటే ఆ ఫ్యాన్ తన మీద పడి తన కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరిగి ఉండేది. అవునండి, ఆ దేవుడే కాపాడాడు. ఒక పక్క మీ కూతురు నడుము నొప్పితో బాధపడుతూ ఉంటే మీరేమో దీని కడుపు గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళకి కూతురు కంటే కోడలు ఎక్కువ కదా బామ్మగారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. అహల్య ఉండి ఉంటే కడుపులో బిడ్డకు ప్రమాదం జరిగేది కదా అంటున్నాం. నాకు కూడా నడుము విరిగింది కదా నాన్న. ఏం కాదు లేక
ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో, నొప్పి తగ్గిపోతుంది. బావగారు, కాసేపటి క్రితం వరకు నేను అహల్య ఈ గదిలోనే ఉన్నాం. అక్క దేవతలాగా వచ్చి మమ్మల్ని తన రూమ్కి వెళ్ళమని చెప్పి తను ఇక్కడికి వచ్చింది. ఒక విధంగా అహల్యని అక్కే కాపాడింది. చాలా థ్యాంక్స్ అక్క. అక్కకి ఏం కాదు, అందరూ వెళ్ళి పడుకోండి. బావా, అక్కని జాగ్రత్తగా చూసుకో. అహల్య పద. ఆస్తంతా పుట్టబోయే బిడ్డకు చెందుతుందని మా ఆయన ఆరోగ్యం బాలేనప్పుడు నెల తప్పాను అని, కడుపు వచ్చిందని నాటకాలు ఆడుతున్నావే. ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడు ఉన్నాడు. అహల్య నిజంగా ప్రెగ్నెంటో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరండి? అదితి ఫోన్ చేస్తోంది సుభద్ర. మనం హాస్పిటల్కి వెళ్ళి సారీ చెప్పాం కదా, తన మనసు ఏమైనా మారిందేమో. అమ్మా అదితి. అమ్మ అదితి కాదు, అదితి. ఇంకా చెప్పాలంటే డాక్టర్ అదితి. కాల్ మీ డాక్టర్ అదితి. చెప్పదితి. నిన్న హాస్పిటల్కి వచ్చి నా మీద లేనిపోని ప్రేమంతా వలకబోసి నాకేదో హెల్ప్ చేస్తామని చెప్పి వెళ్లారు కదా, నిజంగా సాయం చేస్తారా? చెప్పదితి, మా నుంచి నీకేం సాయం కావాలి? మీ కోడలు అహల్యాని తీసుకొని హాస్పిటల్కి రండి. ఎందుకు? తను నిజంగా ప్రెగ్నెంటో కాదో నాకు తెలియాలి. అదేంటి అదితి, అహల్య ప్రెగ్నెంట్ అని గౌతమ్ చెప్పాడు కదా, ఆకాష్ కూడా చెప్పాడు. నాకు వాళ్ళ మాటలపైన నమ్మకం లేదు. గౌతమ్ ఎందుకు అబద్ధం చెప్తాడు? అహల్య నిజంగానే ప్రెగ్నెంట్, అందులో ఎలాంటి అనుమానం లేదు. నాకు అనుమానంగా ఉంది. నేనే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను 3 పిల్లల తల్లిని, ఆ మాత్రం కనిపెట్టలేనా? అహల్య నిజంగా గర్భవతి. ఆ విషయం గౌతమ్ చెప్పేంత వరకు మీకు తెలియలేదు కదా. 3 పిల్లల తల్లయ్యుండి అహల్య తల్లి కాబోతుంది అని మీరు ముందే ఎందుకు కనిపెట్టలేకపోయారు? మా మాట మీద నమ్మకం లేదా అదితి? విడాకుల కోసం కోర్టుకొచ్చి నాకు వ్యతిరేకంగా విడాకులు ఇవ్వద్దు అని జడ్జి గారిని అడిగారు మీరు. అలాంటి మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయమంటారు?